సింపుల్ క్వశ్చన్ అడిగింది. వాట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ స్టూడెంట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్? మా చుట్టుపక్కల వాళ్ళకి నేను ఒక విద్యార్థిగా ఎలాంటి అవగాహన ఇవ్వవచ్చు, ఏ విషయాలని మా సమాజంలో, మా ఊళ్ళో, మా వాడలో నేను ఇతరులతో పంచుకోవచ్చు. ఇది అన్ని ఏజ్ లెవెల్స్లో కూడా ఇది అవసరం. ఏ ఏజ్ లెవెల్లో ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన అవేర్నెస్ని ముందు మనం కలిగి ఉండాలి. మనకు తెలిసిన తర్వాత దానిలో ఉండే మంచిని తెలియని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మామూలుగా మనం ఊళ్ళల్లో చూస్తాం, ఏదో దయ్యం పట్టింది, తాయితీ కట్టాలి, రోడ్డు మీద పొద్దున్న లేవగానే నిమ్మకాయలను పసుపు కుంకుమాలు కాలుతారు ఎవరో. ఏంటో నమ్మకాలు, వీటిని మనం సూపర్ స్టిషన్స్ అంటాం, మూఢనమ్మకాలు అంటాం. ఈ మూఢనమ్మకాల పట్ల ఏదైతే సైన్స్ సమాధానం చెప్పలేని అంశాలు ఉంటాయో, సైన్స్కి సంబంధించింది కాదది, అలాంటి సూపర్ స్టిషన్స్ మన వాడలో కానీ మన ఇంట్లో కానీ జరిగితే అమ్మా నాన్నకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొచ్చింది అని తుమ్మిండ్రు అని, కొద్దిసేపు కూర్చోండి పోకండి, తుమ్మిండ్రు బాగా మంచిది కాదు అని, ఇలాంటివి చాలా వింటాం. అది మానసికమైన మనం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాం మానసికంగా. అలాంటివి వాటికి ఏమీ లాజిక్ లేదు. మన తాతలు చెప్పినారు, మన నాన్నకు చెప్పినారు, మన నాన్న మనకు చెప్పినాడు, మనం మన పిల్లలకు చెప్తున్నాం, దాంట్లో సైన్స్ ఏం లేదు ఇటువంటివి. తర్వాత గ్రీనరీ ఇంపార్టెన్స్, చెట్లని నరకొద్దు, మొక్కలు పెట్టాలి, మొక్కల్ని కాపాడాలి. గ్రీనరీ ఉంటేనే మనం బతుకు ఉంది. ఎప్పుడైతే భూమి మీద గ్రీనరీ పోతుందో అప్పుడు లైఫ్ ఏది ఉండదు, జీవకోటి ఏది ఉండదు. ఒక మనిషి కాదు, ఏ జంతువు కూడా బ్రతకలేదు, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి. అందుకని గ్రీనరీ. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ కావాలని ఇప్పుడు అంటలేదు ప్రపంచం, ఆ పదం వాడతలేరు. దే ఆర్ యూజింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. సుస్థిరాభివృద్ధి అంటున్నారు. అంటే ఏ అభివృద్ధి అయితే రాబోయే తరానికి నష్టం చేయదో, రాబోయే తరానికి నష్టం చేయని అభివృద్ధిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. ఇవాళ ఒక చెట్టు నరికేశాం, వెంటనే ఏం కాకపోవచ్చు, కానీ రాబోయే తరానికి అది నష్టాన్ని చేస్తుంది. గ్రీనరీ తగ్గితే ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి మనం అడగకుండానే. భూగర్భ జలాలు మనం అడగకుండానే నీళ్ళని ఇస్తున్నాయి. అడగకుండానే వృక్షము పండ్లను ఫలాలని గాలిని శుద్ధి చేస్తోంది. మనం వాటిని డిస్టర్బ్ చేయొద్దు, వాటి ఎకాలజీ బ్యాలెన్స్ ని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇటువంటి ఈ గ్రీనరీ పట్ల కానీ, లేకపోతే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం, శిలాజ ఇంధనాలు, భూముల్లోంచి తీసినవి, గ్యాస్ కావచ్చు, మన ఇంట్లో వాడే గ్యాస్ కావచ్చు, డీజిల్, పెట్రోల్, కిరోసిన్, బొగ్గు, ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్. వీటి వాడకాన్ని తగ్గించాలంటున్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం. దాని ప్లేస్ లో ఎలక్ట్రిసిటీని వాడమంటున్నారు. అందుకని ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు వచ్చినాయి, ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎలక్ట్రిసిటీ బస్సు వల్ల పొగ రాదు, పొగ రాకపోతే మనకు అనారోగ్యం కలగదు, గాలిలో పొగ కలవది. నేను ఇప్పుడు కారులో వచ్చినాను, డీజిల్ కారులో వచ్చినాను, నేను ఐ బర్న్ సమ్ డీజిల్, కొంత డీజిల్ని కాల్చేసినాను నా కారు ద్వారా, అది పొగను వదిలింది, అది మీరు పీల్చుతున్నారు, నేను పీల్చుతున్నాను, మనం అనారోగ్యం పాలవుతాం. ఇలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, గ్రీనరీ గురించి, మూఢనమ్మకాల గురించి మీకు ఏది సైన్స్కి సంబంధించింది అవుతుందో దాన్ని మాత్రమే వాడమని చెప్పి మన అమ్మా నాన్నకు చెప్పడం, మన ఇంట్లో చెప్పడం, ఇరుగు పొరుగు చెప్పడానికి ప్రయత్నం చేయండి. వినే వాళ్ళు వింటారు, 4 సార్లు చెప్పాలి. తినగా వేపాకు తీయగా ఉండు, నువ్వు చెప్పగానే వెంటనే ఒప్పుకోరు. 4 సార్లు చెప్తే అప్పుడు కొంచెం వాళ్ళకి మైండ్కి వస్తుంది. అలాంటి చిన్న చిన్న పనుల్ని మీరు చేయొచ్చు. చేయడానికి
మీరు కొంచెం ఇనిషియేట్ తీసుకోండి. ఎవరు అడగరు, మనమే పోయి చెప్పాలి. అలాంటి సమాధానాలు మీరు చెప్పాలని చెప్పి నేను మీకు సూచిస్తున్నాను. థ్యాంక్ యూ.